టాలీవుడ్లో డ్రగ్స్ ఎపిసోడ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. రోజుకో కొత్త ట్విస్ట్తో మలుపులు తిరుగుతోంది. రోజుకో కొత్త క్యారెక్టర్ ఫోకస్ అవుతోంది. డైరెక్టర్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కెమెరామెన్ ఇలా అన్ని పాత్రలు తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ వీరిలో ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు తేలేది ఎప్పుడు, ఎలా, చివరకు జరిగేదేంటి? ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పటికీ 5గురు డ్రగ్స్ కేసులో సిట్ ముందుకొచ్చారు. గంటల తరబడి విచారణను ఎదుర్కొన్నారు. 5గురిలో 3 విచారణ తర్వాత కూడా తమకేమీ తెలియదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ చార్మి హైకోర్టు తలుపు తట్టింది. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని పిటిషన్లో పేర్కొంది. తన నుంచి బలవంతంగా సమాధానాలు చెప్పించకుండా చూడాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. విచారణ సమయంలో తన తరపున న్యాయవాది ఉండేలా సిట్ను ఆదేశించాలని కోరింది చార్మి. మరోవైపు ఇన్నాళ్లు సీరియస్గా నడిచిన డ్రగ్స్ కేసు విచారణపై విమర్శల దాడి పెరుగుతోంది. రాంగోపాల్ వర్మతో ఇది స్టార్ట్ అయింది. ఇటు రాజకీయంగానూ సిట్ విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు నేతలు. ఈ నేపథ్యంలోనే సిట్ పై వ్యక్తం చేస్తున్న సందేహాలకు, అనుమానాలకు పూర్తి క్లారిటీ ఇచ్చారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. విచారణ అంతా నిబంధనల ప్రకారమే నడుస్తోందని, ఏమీ తెలియకుండా వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డ్రగ్స్ వాడినా, కొన్నా, అమ్మినా, ఇంట్లో ఉంచినా, డ్రగ్స్ తీసుకోవాలని మరొకరిని ప్రోత్సహించినా నేరమే అని స్పష్టం చేశారు అకున్ సబర్వాల్. కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ మనుషులు కాబట్టి, పబ్లిక్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం కథలో దాని మీద ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అనేది ఇది ఒక సినిమాని చేస్తున్నాం. ఫస్ట్ యాక్చువల్లీ దిస్ ఇస్ లైక్ ఎ ఫిల్మ్ అండ్ వన్ మోర్ ఫిల్మ్. బట్ ఈ ఫిల్మ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ హర్టింగ్ పీపుల్, ఈస్ హర్టింగ్ పీపుల్స్ రెప్యుటేషన్స్ అండ్ దేర్ కన్సర్న్ ఫ్యామిలీస్. అసలు ఇంకా క్రైమ్ లేకుండా, క్రిమినల్ కేసు పెట్టకుండా, ఛార్జ్ షీట్ లేకుండా టోటల్ బిల్డప్ ఎలా ఉందంటే, ఈ సినిమా వాళ్ళు అందరూ విలన్స్, వాళ్ళు డ్రగ్గుల్లో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళ తాట తీర్చడానికి అకున్ సబర్వాల్ అనే ఒక హీరో వచ్చారు అని హై స్పీడ్ షాట్లు వేసి అది చేసి ఇది చేస్తున్నారు. ఏంటి, వీళ్ళని ఆల్రెడీ విలన్స్ కింద వేసి అకున్ సబర్వాల్ హీరో. విచారణ అధికారులే చెప్తున్నారు, పెద్ద పెద్ద హీరోలు, అగ్ర హీరోలు, కీలకమైన వ్యక్తులు, దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా వినియోగిస్తున్నారు. వాళ్ళందరి వివరాలు ఉన్నాయి, త్వరలో వాళ్ళకి నోటీసులు ఇస్తామంటారు. ఈరోజు చిన్న చిత్క వాళ్ళను, సినిమాలలో కాలం చెల్లిపోయిన వాళ్ళను, ఏ అంటే వాళ్ళకి ఏ రకమైన పొలిటికల్ సపోర్ట్ లేని వాళ్ళని మాత్రమే ఈరోజు విచారణకు పిలుస్తుంటారు తప్ప కీలకమైన వ్యక్తుల పేర్లు ఏవైతే వచ్చినాయని ప్రచారంలో ఉన్నాయో ఒక్కరిని కూడా ఈ రోజు వరకు నోటీస్ ఇవ్వలేదు. ఫాల్స్ స్టేట్మెంట్లు ఇచ్చేటి జనరల్గా ఏంటంటే పోలీస్ కస్టడీలో మనం చూసేటువంటి ఏంటంటే ప్రతి అక్యూజ్డ్ మీద వాళ్ళు చెప్పకపోయినా రాసుకుంటారు కన్ఫెషన్ ఇచ్చారని. సో అటువంటి చేయొద్దని చెప్పేసి ఆమె కోర్టును ప్రాధాయపడుతుంది. చూద్దాం కోర్టు ఏం చెప్తుంది. ఇయర్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్, నెయిల్ శాంపిల్స్ వితౌట్ కన్సెంట్ తీసుకోము. వాళ్ళు ఎవరైనా ఇష్టంగా ఒప్పుకుంటే ఓకే, లేకపోతే కేసు డైరీలో రాస్తాము. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంతే. వాళ్ళు ఆ తర్వాత జడ్జ్ గారు దగ్గర ఫైల్ వెళ్తే వాళ్ళు ఆలోచించవచ్చు వాళ్ళు దీనికి ఎందుకు ఇవ్వట్లేదు. దెన్ లేడీ ఆఫీసర్ గురించి చెప్పారు. ఇప్పటి వరకు 5 టోటల్ 27 కేసెస్లో ప్రతి ఒక్కొక్క క్వశ్చనింగ్ టీంలో మనమే ఒక లేడీ ఆఫీసర్ పెడుతున్నాము. వాడడం, ఇంతకుముందు వాడడం, ఇంటిలో పెట్టడం, ఎవరు వేరే వాళ్ళకి మీరే ట్రై చేసేయండి చెప్పడం కూడా నేరం. దీస్ ఆర్ ఆల్ ఒఫెన్సెస్ అండర్ NDPS యాక్ట్. మన అందరికీ బాధాకరం. ఒక మనిషికి టార్గెట్ చేయడం, లేకపోతే ఒక టీంకి టార్గెట్ చేయడం, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి టార్గెట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ డెఫమేషన్. ఇంత సీరియస్గా నడుస్తున్న డ్రగ్స్ కేసు విచారణలు మున్ముందు ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో అన్నదే మరింతగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంది? లీగల్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి? నిజంగా నేరం నిరూపించబడుతుందా, లేదంటే కేసు హంగామాతో క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి పట్టాభి ఉన్నారు, హైకోర్టు అడ్వకేటు. అదేవిధంగా తాడూరి శ్రీనివాస్ ఉన్నారు, MBC కార్పొరేషన్ చైర్మన్, ప్రభుత్వం తరపు నుంచి గతంలో అడ్వకేట్ JLC నుంచి కూడా రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా రావులపాటి సీతారామరావు ఉన్నారు, మాజీ పోలీసు ఉన్నతాధికారి. ప్రసన్న కుమార్ కూడా మనతో జాయిన్ అవుతారు, నిర్మాతల మండలి నుంచి. మొదలుగా పట్టాభి గారు, మీతో మొదలు పెడతాను. లీగల్గా ఎంతవరకు ఈ కేసులో స్ట్రెంగ్త్ ఉంది?
చాలామంది అంటున్నారు, కొంతమంది ఈ కేసులో ఏముండదు. ఈరోజు చార్మి తరపు న్యాయవాది కూడా చెప్తున్నారు కేసులో విషయం ఏం లేదు, అన్నెసరిగా హెరాస్మెంట్ ఇదంతా అని చెప్పి అంటూ ఉన్నారు. అఫిడవిట్లో కానీ లేకపోతే ఓవరాల్గా ఆ ఇంప్రెషన్లో కానీ. ఇంకోవైపు ఏమో కేసు బలంగా ఉందని అకున్ సబర్వాల్ చెప్పేది దాన్ని బట్టి చూస్తుంటే మాకు అర్థమవుతుంది. కేసులో డెప్త్ ఎంత ఉంది, సీరియస్నెస్ ఎంత ఉంది, వీళ్ళందరూ శిక్ష గురయ్యేలాగా అంత డెప్త్ ఉందా కేసులో? ఒకటండి, నార్కోటిక్ డ్రగ్స్ కేసెస్ ఆర్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అనేది మామూలు నేరాలు విధంగా కాదు. ఇది ఒక స్పెషలైజ్డ్ క్యాడర్ ఆఫ్ అఫెన్స్. ఈ స్పెషలైజ్డ్ క్యాడర్ ఆఫ్ అఫెన్సెస్కి ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉంటారు. వీళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళతో పోల్చుకుంటే ఈ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ట్రైనింగ్ సపరేట్ ఉంటుంది. బేసిక్గా మన దేశంలో ఈ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ని నిషేధిస్తూ చట్టం తీసుకొని వచ్చారు, NDPS యాక్ట్ అని. దాని ప్రకారం అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్స్ మాఫియా అనేది చాలా రెచ్చిపోయి నడుస్తున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క చోట దేశాన్ని, దేశక ఆర్థిక వ్యవస్థని, సామాజిక పరిస్థితుల్ని, మనుషుల ఆరోగ్యాల్ని, జీవితాలని తుడిపేస్తూ పోతున్నది ఈ మాఫియా. ఈ మాఫియాను అరికట్టడానికి NDPS యాక్ట్ తీసుకొని వచ్చారు. ఈ మాఫియా ఎట్లుంటుందంటే వీక్ మనసులున్న మనుషుల్ని ప్రలోభంలో వాళ్ళని ప్రలోభపెట్టి మాఫియా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఈ లా అనేది ఎవరికి వస్తుందంటే అట్లాంటి మాఫియాను కంట్రోల్ చేయడానికి ఉన్న లా ఇది. ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే కొంచెం ఒక అనుభవం ఉన్న న్యాయవాదిగా కూడా సమాజంలో ఎన్నో NDPS కేసులు చేసిన తర్వాత కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఒక సందేహంలో ఉంది. వీళ్ళ అల్టిమేట్ గోల్ ఏంది? వాడిన మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారా, లేదా సమాజంలోకి మత్తు పదార్థాలను ఎట్ట తీసుకొని వస్తున్నారా అని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదా అని చూడాలి. మీకేమనిపిస్తుంది? ఇన్వెస్టిగేషన్ రోజు ఫాలో అవుతున్న వాళ్ళగా మీకేమనిపిస్తుంది? ఇన్వెస్టిగేషన్ ఏ తరహాలో వెళ్తుంది? ఒకటేంటంటే మనం చూసేది వాడుకదారుల ద్వారా, అంటే రివర్స్ ట్రేసింగ్ నడుస్తున్నది ఇక్కడ. వాడుకదారుల ద్వారా ఈ వాడిన వాళ్ళు మీకు ఎవరు సరఫరా చేశారు, ఎప్పటి నుంచి సరఫరా చేస్తారు, ఏ ప్రాంతంలో సరఫరా అవుతున్నదని, సో ఈ విధంగా రివర్స్ పర్కలేషన్ కింద నుంచి ట్రేసింగ్ చేస్తున్నారని ఒక తప్పే ఉంది. ఎక్కడో దగ్గర ఒక లింక్ దొరికింది, కింద నుంచో పైనుంచో ఎక్కడో దగ్గరికి వెళ్తే తప్పే కనిపిస్తుంది. సో ఇంత సెన్సేషనలైజ్ చేయకుండా కూడా చేయవచ్చు ఇది. ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇన్వెస్టిగేషన్ కాకుండా ఇది ప్రజల్లో ఒక పెద్ద ఈ పాయింట్ చాలా మంది అంటున్నారు పట్టాభి గారు, సెన్సేషనలైజ్ చేస్తున్నారు అందరూ, మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సెన్సేషనలైజ్ చేస్తున్నారు, ఓ పర్టికులర్ వ్యవస్థని టార్గెట్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ సెన్సేషనలైజ్ జరుగుతుంది? ఏ పాయింట్ సెన్సేషనలైజ్గా మీకు అనిపిస్తుంది? దీనికి ఏమైనా ప్రత్యేకంగా అక్కడ జరుగుతున్నట్టు ఏమైనా అనిపిస్తుంది? ఇప్పుడు సామాన్య ప్రజగా కూడా చూసినాం మనం. ఒకటి, నోటీసులు ఇచ్చారన్నారు, సెక్షన్ 67 ఆఫ్ ది NDPS యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారన్నారు. ఈ నోటీసులు ఎవరికి ఇచ్చింది? మేమైతే వార్త రిలీజ్ చేయలేదని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. అన్ని వార్తాపత్రికల్లో, అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చేసింది అది. తర్వాత ఇంకా చూస్తున్నది మనం వింత ఏంటంటే, ఇలాంటి వార్తలు ఈ ఒక్క కేసులో కాదు, రోజు చాలా ఉండొచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ శాంక్టిటీ ఏమొస్తుంది ఇక్కడ కూడా ఆలోచించాలి మనం. ఇంకొకటి, అక్కడ వాళ్ళని విచారిస్తున్నారు. ఇది ఎక్సైజ్ ఆఫీస్కి పిలిపించి 10 hours 12 hours ఏదో వాళ్ళ సిస్టంలో వాళ్ళు విచారిస్తున్నారు. 2 గంటలకు ఒకసారికి ఇవి ప్రశ్నలు వేశారు, 3 ఇవి ప్రశ్నలు వేశారని చెప్పని. మీరు తెలియని వాళ్ళు కాదు, మీరు సీక్రెట్ కోర్ట్ హాల్లో ఉన్న విషయాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఇవి పాయింట్ ఏంటంటే సెన్సేషనలైజ్ ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుందా, సెన్సేషనలైజ్ లీక్ లో జరుగుతుందా, సెన్సేషనలైజ్ టెలికాస్ట్ లో జరుగుతుందా? ఎక్కడ ఫస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నాను నేను, ఏమయ్యా మీ ఇన్వెస్టిగేషన్ లో జరిగే ప్రశ్నలు జవాబులంతా ఎట్లా బయటకు వస్తున్నాయి? పోనీ రోజు తర్వాత ముగిసిన తర్వాత కాకుండా అడుగడుగుకి 2 గంటలకి 3 గంటలకి లీక్స్ ఎట్లా వస్తున్నాయి? మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదా న్యూస్ మీడియాకి సెన్సేషనలైజ్ చేస్తున్నారా? అంతకుమించి వేరేదేం లేదు. అంతే. అంతకుమించి మిగతా కేసు అంతా పర్ఫెక్ట్ గా ఉంది, సీరియస్ గా వెళ్తుంది, రోజు 12 గంటల్లో కొత్త క్లూస్ వస్తున్నాయి. మీరు ఒకటి చూడాలి, ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ టు ఫైండ్ అవుట్ ద క్రైమ్. నేరాన్ని నిర్ధారించడానికి ఇప్పుడు అది జరుగుతుందా లేదా? యాజ్ ఎ లాయర్ చెప్పండి, రైట్, అది జరుగుతుందా లేదా? ఇప్పుడు తప్పక జరుగుతున్నది. అది ఇంకేమైనా ప్రొసీజర్ ఉందా? ఒకటి, దీనికన్నా మెరుగైన ప్రొసీజర్ ఏమైనా ఉందా? ట్రయల్ బై మీడియా అనేది సిస్టమేటిక్ గా సుప్రీం ట్రయల్ బై మీడియా దేశంలో కాదు ప్రపంచంలో, ప్రతి అమెరికాలో ఇంత డెమోక్రటిక్ చాలా కంపెనీ అనుకున్న అమెరికాలో ఒప్పు కాదండి. 1000 తప్పులైనా కూడా ఒప్పు కాదు. అది వీళ్ళే కాదు, ఒక ఫిలిం మీడియా అని ఫిలిమేనే కాదు. సపోజ్ ఎవరన్నా రేపు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో కేసుల్లో పోలీస్ అధికారులనే చేశారు, లేకపోతే ఇంకొకరిని చేశారు,
రాజకీయవేత్తలు చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతున్నదో తెలియకుండా ప్రత్యేకమైన వ్యవస్థలో ఉంటారు, వాళ్ళని మాత్రం ఎవరు ట్రయల్ చేయకూడదు, బయట లోపల జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ సంబంధించిన డీటెయిల్స్ బయటకు తెలిసినా చెప్పకూడదు, వాటిని మాత్రం ప్రొటెక్ట్ చేయాలి, సాయంత్రం మాత్రం ఒక నిమిషం చెప్పి వదిలేసేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా లోపం జరుగుతుందా, ఇన్వెస్టిగేషన్ లో సెన్సేషనలిజం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బయటికి లీక్ చేయడం లోపం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఏంటంటే గ్యాదరింగ్ ఆఫ్ క్లూస్. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు కూడా బయటకు లీక్ అవుతూ ఉంటాయి, మీడియాలో వార్తలు వస్తుంటాయి, స్కాములు బయటకు వస్తూ ఉంటాయి, బయటకు మీడియాలో వార్తలు వస్తుంటాయి, తర్వాత స్కాములు నిజమవుతాయి. దేశంలో పెద్ద పెద్ద రాజీనామాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు వీళ్ళు కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న లీకేజీల ద్వారా ఏదో పాయింట్ వచ్చిన దానికి బాధ, లేకపోతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దానికి బాధ కాదు. ఇన్వెస్టిగేషన్ ముఖ్య ఉద్దేశము నేరాన్ని కనుక్కోవడం, నేరాన్ని వెలికి తీయడం. మీరు గంటకి లీకులు కానీ ఇస్తుంటే అసలు నేరస్తులు తప్పించుకొని అసలు వాస్తవాలు డైల్యూట్ అయ్యి అంటే నీరుగారే పరిస్థితులు వస్తాయి. ఇది స్టేట్మెంటా నిజంగా ఉంది? నిజం, ఇది వాస్తవం. ఈ కేసులో పర్టికులర్ ఈ కేసే కాదు, ఈ కేసులో కూడా అంటున్నాను. ఇది ఈ కేసులో ఎక్కడ అనిపించింది? పూరి జగన్నాథ్, సుబ్బరాజు, శేఖర నాయుడు, తర్వాత నవదీప్, ఎక్కడ మీకు ఇన్వెస్టిగేషన్ పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది? ఇన్వెస్టిగేషన్ సంపూర్ణం కాలేదు. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా ఒక పెద్ద ప్రక్రియ నడుస్తున్నది. ఇన్వెస్టిగేషన్ గురించి కాదు, ఇన్వెస్టిగేషన్ పద్ధతి, ఇన్వెస్టిగేషన్ అనేది ఫ్యాక్ట్ సేకరణ అనేది. ఫ్యాక్ట్ సేకరణ ఒకదానికి ఫ్యాక్ట్ ఇంకోటి. ఇది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కేసు, ఇది అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. ఎవరో ఒక వ్యక్తిని డ్రగ్స్తో పట్టుకున్నాం, కార్ ఆపి డ్రగ్స్ పట్టుకున్నాం, ఇల్లు రైడ్ చేసి డ్రగ్స్ పట్టుకున్నాం, ఆరు వస్తువు మనిషి మీద డ్రగ్స్ ఉన్నాయని కాకుండా నువ్వు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయినావు అని చెప్పని ఒక అభియోగం తీసుకొని వచ్చారు. రైట్ ఆర్ రాంగ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీన్ని తవ్వుకుంటూ వివరాలు తీసుకుంటూ పోవాలి తప్ప ప్రతి ఒక్క స్థాయిలో దాన్ని పబ్లిక్ చేసి దాన్ని ఒక సంచలనం చేసి దానివల్ల ఏమవుతున్నదంటే నిజమైన దొంగలు, నిజమైన ముద్దాయిలు కూడా తప్పించుకునే పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. కౌంటర్ పాయింట్ శ్రీనివాస్ గారు, మీ అబ్జర్వేషన్ ఏం కనిపిస్తుంది? ఒకటి, ఇన్వెస్టిగేషన్లో సెన్సేషనలిజం ఉంది. అసలు విషయం కంటే హైప్ చేయటం మీద, కేసుని హైప్ చేయటం మీద ఎక్కువ ప్రయారిటీ తీసుకుంటున్నారని ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్ కానీ డిపార్ట్మెంట్ మీద ఒక ఎలిగేషన్ కానీ వస్తుంది. మీ వ్యూ పాయింట్లో మీరు లాయర్ కూడా ఉన్నారు, అడ్వకేట్ చేసిన గతంలో రిప్రజెంట్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గవర్నమెంట్ వ్యూ పాయింట్ ఏంది ఈ పర్టికులర్ అంశం మీద? ఇప్పుడు హైప్ అనే సెంటెన్స్ ఏ రకంగా వస్తుంది అంటే మీడియాలో వస్తే హైప్ అవుతుందా, లేకపోతే ఈ కేసుల్ని ఒకరెనక ఒకరు మనం నోటీసులు ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పోతా ఉంటే హైప్ అవుతుందా, లేదా హైపోథెటికల్ న్యూస్ మీద మనం డిస్కస్ చేస్తున్నామా? నేను పట్టభద్రుని ఒకటే అడిగిన ఇంతకుముందు కూడా. అంటే ఇంకా దీనికైనా మెరుగైన పద్ధతులు ఏమైనా ఉంటే డెఫినెట్గా వీ షుడ్ సజెస్ట్. ఇప్పుడు స్టాట్యుటరీ అథారిటీ హెల్త్ బులెటిన్ లాగా మేము ఏమన్నా బులెటిన్స్ రిలీజ్ చేస్తున్నారా? మీరు చెప్పండి, ఒక్క బులెటిన్ ఏమన్నా వాళ్ళు రిలీజ్ చేసి లోపల ఏం జరిగినాం, ఏం క్వశ్చన్స్ వేసినాం అని బయటికి మీడియా పరంగా ఒక రిప్రజెంటేటివ్ వచ్చి మీకు ఇవ్వలేదు కదా న్యూస్. దీస్ ఆర్ ఆల్ హైపోథెటికల్ న్యూస్. ఇవన్నీ కూడా మీరు ఏదో అంటే టీవీ9లో ఏదో వచ్చినా సెన్సేషనే. ఇప్పుడు దాని మీద మనం చర్చ చేస్తాను. నేను ఒకటి డౌట్ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు కింది నుంచి మీదికి పోతా ఉన్నారు అనేది మీరు అడిగారు, చక్కటి ప్రశ్న. క్రైమ్ ఎక్కడి నుండి మొదలు పెడితేంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక వెహికల్ మీద వెళ్తుంటే ఒక క్రిమినల్ పట్టుకున్నప్పుడు ఎంబ్రాజింగ్ సిచ్యువేషన్లో ఆడు కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద నటోరియస్ క్రిమినల్ లాగా బయటపడినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం. తోకబట్టి మనం క్రైమ్ లాగుతుంది, తలబట్టి లాగుతుంది, ఆపకూడదు అనేది లేదు కదా. ఒక్కటి రజనీకాంత్ గారు వీరి ఏదైతే చార్మి గారు వేసినటువంటి పిటిషన్లో మీరు 4th పేరా చూసినట్టయితే టోటల్ మీడియా మీద అలిగేషన్ వేసింది. అనవసరంగా మీడియా నన్ను ఈ రకంగా చేస్తుంది, ఆ రకంగా టోటల్ పేరా అంతా కూడా మీడియా మీద దేశంలో చాలా మంది చేస్తా ఉంటారు. కానీ నేనేమంటే ఈ మధ్యన సీసీ కెమెరాలు ఇన్వెస్టిగేషన్ చేసినంత, పోలీస్ వాళ్ళకి అందించినంత ఎవిడెన్సెస్ చాలా సునాయాసంగా తేలిపోతా ఉన్నాయి కేసులు. గతంలో లాగా కాదు, అన్నట్టు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెసే కాదు. ఈరోజు సీసీ కెమెరాల వల్ల చాలా ఈజీగా ఎన్నో క్రైమ్లు బయటపడి, మీడియా వల్ల కూడా ఎన్నో కేసులు బయటపడి. ఒక్కటి ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం మాత్రం ఒకటి ఉంది. మేము పేకాట క్లబ్లను ఏ రకంగానైతే ఇక్కడ తీసేసామో, ఎక్కడైతే మనం పేకాట క్లబ్బులు మీరు ఒక్క దగ్గర కూడా ఈ మధ్య కాలంలో మీరు న్యూస్ చూడట్లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత టోటల్ ఎరాడికేషన్, ఆ రకంగా డ్రగ్స్ ఎరాడికేషన్ కూడా చేస్తా ఉన్నాం. ఇది ఒక్కటే చేయడం కాదు, మేము ఈ మధ్య కాలంలో విద్యాలయాల్లో స్వయంగా మేము ఉప్పల్ ప్రాంతంలో మొన్న కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చాలా హ్యూజ్ క్రౌడ్కి మేము సైకిల్ మీద మనం పోవాలి, మనం డ్రగ్స్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి, విద్యార్థులను కూడా మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పబ్లని మేము ఏది బ్యాన్ నిన్న దాని లైసెన్స్ రద్దు చేస్తాం.
ఏది పబ్ల మీద తీసుకున్నాం, 5 స్టార్ హోటల్స్ మీద తీసుకుంటా ఉన్నాం. ఈరోజు సినిమా యాక్టర్స్ కాదండి, పక్క రాష్ట్రంలో స్వయంగా పోలీసు వాళ్ళ మీద డీజీపీ గారు కామెంట్ చేశారు, సాంబశివరావు గారు, మా దాంట్లో పోలీసు వాళ్ళల్లో కూడా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారని. సో ఆ రకంగా దందాల కానీ తీసుకునే వాళ్ళల్లో ఉన్నారు, ఏ రకంగానైనా. ఇక్కడ ఒక్క సినిమా వ్యవస్థనే కాదు, మనం అన్ని రకాలుగా ఎవరున్నా సరే ఇది ఆరంభం మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. తప్పకుండా డ్రగ్స్ నివారించి తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కింద చేసే ప్రయత్నం చేస్తాం. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ఇంట్రాగేషన్ మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ వెళ్తున్న తీరు ఎలా ఉంది? రావులపాటి సీతారామరావు ఉన్నారు. రావులపాటి సీతారామరావు మాజీ పోలీసు ఉన్నతాధికారి, చాలా ఇన్వెస్టిగేషన్స్, కీలకమైన ఇన్వెస్టిగేషన్స్ ఆయన డ్యూటీ టైంలో చేసిన సందర్భంలో సీతారామరావు గారు మీ అనుభవంతో చెప్పండి, ఇన్వెస్టిగేషన్ డ్రగ్స్ విషయంలో ఎట్లా వెళ్తుంది? డ్రగ్స్ విషయంలో ప్రస్తుతం ఆ టీమ్స్ చేస్తున్న విషయంలో ఎక్కడ తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అందరూ తప్పు పడుతున్నారు, చెప్తున్నాను. కానీ కొన్ని విషయాలు వాళ్ళ దృష్టిలోకి తీసుకున్నారా లేదా అనేటువంటి అనుమానం నాబోటి వాటికి కూడా కలుగుతున్నది. ఏ విషయాలు? దానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక ఇష్యూ సెన్సేషనలైజ్ అవుతున్నది అన్నప్పుడు పోలీసు వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏమిటాయంటే, ఇంతకు మునుపు ప్రతిదీ ఏమిటాయంటే ఒక కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యేది. ఇక్కడ రిజిస్టర్ చేశారా లేదా అనేది ఒక అనుమానం ప్రజల్లో వచ్చినప్పుడు తదిమా విషయాలు 17 మందిని 8 మందిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. మరి అరెస్ట్ చేసింది సెక్షన్స్ కింద ఖచ్చితంగా అరెస్ట్ చేశారు. వీళ్ళని దేని కింద పెడుతున్నారు? నేను యాక్చువల్గా నాకు పోలీస్ ఆఫీసర్కి నాకు తెలిసి ఉండొచ్చు, కానీ కామన్ మ్యాన్కి ఎట్లా ఉంటుందంటే వీరిని దేని కింద చేస్తున్నారు? ఒక కేసు రిజిస్టర్ చేశారా, లేకపోతే జస్ట్ లైక్ దట్ ఇంట్రాగేషన్ కోసం పిలుస్తున్నారా? ఇంట్రాగేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్వశ్చనింగ్. మామూలుగా ఉన్నప్పుడు క్వశ్చనింగ్ చేయడం వేరు, క్వశ్చనింగ్ అంటే ఏదో 1-2 గంటలు రజనీకాంత్ గారితో మాట్లాడి వెళ్ళిపోవటం. 13 గంటలు కూర్చోబెట్టి మీరు చెప్పండి, 13 గంటలు కూర్చొని ఏం చేస్తారు చెప్పండి? దయచేసి అంటే మీ దగ్గర మెటీరియల్ ఎవిడెన్స్ లేనట్టు 13 గంటలు చేస్తే మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటే అలా కాకుండా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేసి విషయాలు రాబడుతున్నట్టు ఎప్పుడైనా సరే దయచేసి నేను చాలా డీప్గా నేను వెళ్తున్నాను. ఆధారాలను బేస్ చేసుకుని వాట్ ఈస్ ది ఇన్వెస్టిగేషన్ అంటే యూ హ్యావ్ టు అరైవ్ ఎట్ ద ట్రూత్. మీరైనా, నేనైనా, ప్రాసిక్యూషన్ అయినా, డిఫెన్స్ అయినా, ఎక్సైజ్ వాళ్ళైనా, ఎవరైనా ఖచ్చితంగా దే హ్యావ్ టు అరైవ్ ఎట్ ద ట్రూత్. దానికోసం కష్టపడుతున్నప్పుడు మొదటినే అందుట్లో సామాజిక పరంగా కొంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తులను, కొంచెం హైలైట్లో ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర మెటీరియల్ ఫ్యాక్ట్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మెటీరియల్ ఫ్యాక్ట్స్ మీరు తీసుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు బయటికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ దాన్ని గుర్తించే అకౌంట్ సభ్యుల వారు కానీ, లేకపోతే ఆయన కానీ కాదు మేము ఇద్దరిని పెడుతున్నాం, వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఉంటారు అనేది ఇవాళ అంటే తప్పును సరిదిద్దుకోవడం అనేది జరిగింది. రెండవది ఏంటంటే, ఎందుకు వస్తున్నది? ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా 14 మందినో 15 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళందరినీ చేశాను. కెల్విన్ని యాక్చువల్గా కేసు రిజిస్టర్ చేశారు. మరి వీళ్ళ మీద కేసు ఉందా? మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా రోజుల కిందట ఒక ఫార్మర్ కమిషనర్ కొంతమంది సినిమా వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించారు. అంటే వాళ్ళు చట్టాన్ని చేసినప్పుడు, చేతుల్లోకి తీసుకున్నప్పుడు, వాళ్ళు తప్పు చేసినప్పుడు జస్ట్ లైక్ దట్ వార్నింగ్ చేసి ఇచ్చి పంపించారా? మరి వీళ్ళని కూడా వార్నింగ్ చేసి ఇచ్చి పంపిస్తున్నారా? ఐఎమ్ రేజింగ్ ఏ వెరీ పర్టినెంట్ పాయింట్. మీకు జ్ఞాపకం ఉండదు, అంతకు మునుపు వార్నింగ్ ఇచ్చి పంపించినప్పుడు వీళ్ళని కూడా అదే విధంగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారా? మాకు తెలియదు. అది మీరు ఎట్లా ఇంతకు మునుపు ఫార్మర్ కమిషనర్ కొంతమంది పోలీస్ సినిమా వాళ్ళని పిలిచారు, కూర్చోబెట్టారు, వాళ్ళని ఏదో డ్రగ్స్ విషయమే వాళ్ళని అరెస్ట్ చేయకుండానే వారిని చేసి చాలా జాగ్రత్తగా బాబు అని పంపించారు అన్నారు. ఇవాళ అదే విధమైనటువంటి ధోరణి కనపరుస్తున్నారా? ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఉంది. ఇంకోటి లెట్ మీ క్లియర్ మై అదే మీరు ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఇందులో కొంతమంది కేవలం సినిమా వాళ్ళైతే మాకేమిటి, సినిమా వాళ్ళైనా మనుషులైనా ఎవరైనప్పటికీ ఒక క్రైమ్ చేశారు అనేటువంటి ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా యాజ్ అ సిటిజన్ ఐ హ్యావ్ గాట్ ఎ రైట్ టు ఆస్క్. ఎవరు పూరి అయినా నాకే సంబంధం అండి. నేను ఒక సామాన్య దీనికి మనిషిగా నేను అడుగుతాను, ఇవాళ మీరు ఒక స్కూల్స్కి సంబంధించిన విషయంలో మేనేజ్మెంట్ వాళ్ళని ఎందుకు పిలిచి మీరు అడగట్లేదు? ఆల్రెడీ పిలిచి మాట్లాడారు. ఎందుకంటే డ్రగ్ కేసుని దాదాపు 4 రోజుల నుంచి క్లోజ్ గా మానిటర్ చేసినప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడారు. కౌన్సిలింగ్ కార్యక్రమం పెట్టారు, కడియం శ్రీహర్ పార్టిసిపేట్ చేశారు. నేను చేసేది ఏమిటి ఇక్కడ? మనం అంతా కౌన్సిలింగ్ కోసం తోటి సరిపుచ్చుకుంటున్నామా? వీళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నారా? ఇంత మునుపు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల 45 పబ్స్ ఉన్న సంగతి నాకు తెలిసి నేను ఆశ్చర్యపోయాను, కింద పడ్డాను నేను.
వామ్మో ఇన్ని పబ్సా అని. ఒక్కోటి 10-15 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఉన్న పబ్స్. ఆ పబ్స్ను మీరు ఇంతవరకు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? పబ్సే కదా దీనికి మూలాధారం. ఇట్స్ నాట్ టుడేస్ కల్చర్. రైట్, దయచేసి ఇంకోటి ఎవరైనా శ్రీనివాస్ గారు సార్ ఒక్కటి, రజనీకాంత్ గారు మీకు బాగా తెలుసు, జగన్ గారు వారు ఏమంటున్నారంటే ఫెమిలియర్ పర్సన్స్ని, సెలబ్రిటీస్ని కానీ, ఒక పేరున్న వాళ్ళని కానీ మనం ఇన్ని గంటల పాటు ఇంట్రాగేషన్ మీరు అన్నారు. ఒక్క నిమిషం రజనీకాంత్ గారు, ఒకవేళ అదే నిజమైతే గతంలో జగన్ గారిని ఎన్ని గంటలు చేస్తారండి? చేస్తారు కదా, ఆయన సెలబ్రిటీ కాదా, లేకపోతే ఫెమిలియర్ పర్సన్ కాదా? మీరు ఒక విషయం అండర్స్టాండ్ చేసుకోండి. ఏపీ పోలీస్ వాజ్ వెరీ గుడ్, మనకు వరల్డ్ ఫేమస్ అన్నారు. ఈ రోజు తెలంగాణ పోలీసులు కూడా వరల్డ్ ఫేమస్ అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చాలా విషయాలలో మన పోలీస్ ని చాలా భేష్ అని అంటా ఉన్నారు చాలా మంది, చాలా డిపార్ట్మెంట్. మీకు కూడా తెలుసు. ఈ రోజు మీరు కేసులు బుక్ అయినాయా లేదా అన్నారు. చార్మి గారి హైకోర్టు పిటిషన్లో చూసినట్టయితే వేరియస్ కేసు నెంబర్స్ ఉన్నాయి, వేరియస్ పోలీస్ స్టేషన్ పేర్లు ఉన్నాయి. మీరు చూడండి, దాంట్లో ఎంక్వైరీ చేయండి. రెండో విషయం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఏ కేసు ఉన్నాయండి, క్రైమ్ నెంబర్ చెప్పండి, ఇవన్నీ చూడండి. మీకే ఇస్తాం, చదవండి, అవన్నీ గట్టిగా చదవండి. రెండోది, ఈ రోజు ప్రభుత్వము మారక ద్రవ్యాలని ఈ రకంగా డ్రగ్ ఫ్రీ సొసైటీని నిర్మించడం తప్ప ఒకటి. ఒకవేళ అది చెయ్యాలనుకున్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీని కాకుండా ఒకనో లేబర్నో రైతుల నుండో స్టార్ట్ చేద్దామా, లేదు జూబ్లీ చౌరాస్తాలో కాబట్టి మనం వీరి మీద ఇంత డిస్కస్ చేద్దాము, వేరే వాళ్ళైతే చేయొద్దని. రెండోది, విద్యార్థుల మీద అయినా మనం యాక్షన్ తీసుకుంటా ఉన్నాం, స్కూల్ యజమాన్యాల మీద తీసుకున్నాం, 5 స్టార్ హోటల్స్ మీద తీసుకుంటా ఉన్నాం, రేపు ఎవరున్నా తీసుకుంటాం, దాంట్లో తిరిగే లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సీతారామరావు గారు, కేసు సెన్సేషనలైజ్ ఎక్కడ కనిపిస్తుంది యాజ్ ఆఫీసర్? సెన్సేషనలైజ్ చేయటం అనేది నేను అనలేదు. స్కూల్ యాజమాన్యం వాళ్ళను మీరు అరెస్ట్ చేస్తున్నారా, కేవలం వదిలిపెడుతున్నారా? దయచేసి నా మాట వినండి, మీరు తొందరపడవకండి శ్రీనివాస్ గారు, ఎందుకంటే మన గవర్నమెంట్ కు మంచి పేరు రావాలి. ఇది చాలా మంచి పని చేస్తున్నారు. నాకు తెలిసి ఫస్ట్ డ్రగ్స్ కేసు బయటకు వచ్చిన తర్వాత సినిమా కంటే ఫస్ట్ స్కూల్స్ దగ్గరే స్టార్ట్ అయ్యింది. స్కూల్స్ సంబంధించి స్కూల్స్ మేనేజ్మెంట్ నాకు తెలిసి ఐ థింక్ 2022 స్కూల్స్ కు సంబంధించిన స్కూల్ మేనేజ్మెంట్స్ ని గ్రూప్ ఆఫ్ తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ జరిగి డీటెయిల్ డే లాంగ్ సెషన్ జరిగింది. ఎంతమంది మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినట్లేరుగా సినిమా వాళ్ళు కూడా. మీరు ఒక సిటిజన్ యొక్క రైట్స్ మీరు అంత తేలిక తీసుకోకండి దయచేసి శ్రీనివాస్ గారు. నేను ఒకటి చెప్తున్నాను, వాళ్ళంతా కూడా ఐ బిలాంగ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఎర్లియర్. కానీ ఒకటి మనం చేసేది ఏంటంటే ప్రతిదీ కూడా అర్థవంతంగా, అదే కనుక మొదటి నుంచి వాళ్ళు నేను అప్రిషియేట్ ఆయన జరుగుతున్నటువంటి చిన్న పొరపాటును వాళ్ళు గమనించి కాదు మేము ఇద్దరిని పెడుతున్నాం, ఇద్దరు ఖచ్చితంగా డే టు డే ఏది జరుగుతుందో ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్తామని మీ ఎక్స్పర్టైజ్ తో చెప్పండి. ఈ కేసు శిక్ష వేయటానికి అర్హంగా కనిపిస్తూ ఉందా, ఆ స్థాయిలో వెళ్తుందా ఇన్వెస్టిగేషన్? కానీ ఎక్కడైతే ఎవరైతే ఇప్పుడు రోజు వచ్చి ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, ఇంట్రాగేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో, వాళ్ళ మీద నేరం నిరూపించబడే అవకాశం మీకు కనిపిస్తూ ఉందా? నేను కనుక పోలీస్ ఆఫీసర్ని అయినట్టయితే మొదటనే ఇమీడియట్గా ఆధారాలన్నీ తీసుకొని ఇవాళ ఇంట్లో 13 గంటలు 12 గంటలు కాదు, ఖచ్చితంగా లోపడేసేవాళ్ళు, క్వశ్చనే లేదు. అదేమిటండి, మీరు వాళ్ళని కూర్చోబెట్టి ఇచ్చేసినప్పుడు వాళ్ళు దే హ్యావ్ గాట్ ఎ రైట్ టు ఆస్క్. అదే వాళ్ళు వాళ్ళు నిందితులా, నేరస్తులా, లేకపోతే మామూలుగా తీసుకొచ్చి అడుగుతున్నారా? మీరు వీళ్ళంతా ఇది తీగ లాగితే డొంక కదిలినట్టుగా కదలబోతా ఉంది. మనం ఒకరికొకరు పిలిపిస్తాం. ఇద్దరు అడ్వకేట్స్ యాజ్ పర్ లా యూ హ్యావ్ నో రైట్ టు టేక్ కన్ఫెషన్ from an accused. If you say that he is an accused, you have no right to interrogate him for 13 hours. You have to immediately arrest him. You have to produce him. You have to register a case. లోపలేసే అంత కేసా, లేకపోతే వీళ్ళ మీద నిరూపించగలిగే పరిస్థితి ఉందా? 12 గంటలు విచారించగలిగినప్పుడు విచారించే అంశాలు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నేను ప్రారంభంలోనే చెప్పాను, మిగిలిన కేసులతో పోల్చుకుంటే ఇది ఒక డిఫరెంట్ కేసు. దీంట్లో మామూలు పోలీసుకు పవర్ లేదు ఇన్వెస్టిగేషను.
ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఉన్న అధికారులు కానీ ఆర్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ 1 సెకండ్ అభిల్ సబ్రవాల్ క్లారిఫై చేశారు 2016 మార్చి కాబట్టి దీనికి ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉంది వాళ్ళకి ఇచ్చారు. ఈ కేసులో వీళ్ళు రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్స్ కాదు, వీళ్ళు ఇప్పుడు కస్టమ్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్డీపీఎస్ ఆఫీసర్స్, మామూలు పోలీస్ ఆఫీసర్స్ కాదు. సో ఇక్కడ ఏంటంటే మామూలు 161 సిఆర్పిసి అట్లా పోకుండా స్పెసిఫిక్గా 67 అని చెప్పిన ఒక సెక్షన్ ఉంది, దాని ప్రకారం నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఒక ముద్దాయిని కెల్విన్ అనే ముద్దాయినే పట్టుకున్నారు. అతన్ని కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఆధారం చేసుకొని ఎవరెవరైతే సంబంధం ఉందో అని అనుమానిస్తున్నారో వివరాలు చెప్పండి అని 67 నోటీస్ ఇచ్చారు. అంతవరకు ఎవరికి అబ్జెక్షన్ లేదు. శ్రీనివాస్ గారు చెప్పినా కానీ రావులపాటి వాళ్ళు చెప్పినా అంతా కరెక్ట్గానే చెప్పారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నువ్వు నోటీస్ ఇచ్చిన ఇన్ఫ్యాక్ట్ పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది నిజ నిర్ధారణ చేసుకోవడం. ఇది నేను మొదటి నుంచి చెప్పేది, నిజ నిర్ధారణ చేసుకోవడం. నిజ నిర్ధారణకి ఇది డైరెక్ట్గా కేసు పట్టుకున్న కాదు, పలాని వ్యక్తి దగ్గర నుంచి మేము డ్రగ్స్ తీసుకున్నాము, పలాని హీరో దగ్గర నుంచో పలాని ప్రఖ్యాత వ్యక్తి దగ్గర నుంచో తీసుకున్నామని కాదు. మీరు గతంలో వాడారా, మీరు ఇదివరకైనా ఫారెన్ నుంచి తెచ్చారా, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో నేను ఇందాక అన్నట్టు పర్కులేట్ కింద నుంచి చేస్తూ వస్తున్నారు. అది తప్పనిలేదు, కరెక్టే. చాలా చాలా విధాలు ఉంటాయి ఇన్వెస్టిగేషన్ పద్ధతులు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక నిజ నిర్ధారణ చేస్తున్న పరిస్థితుల్లో ఈ పబ్లిసిటీ ఇచ్చే కొద్దీ వాస్తవాలు నీరుగారిపోయి సరైన నిజాలు దొరకకుండా పోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకి కాదు, ఇన్వెస్టిగేషన్ అనేది ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది మళ్ళీ చెప్తున్నాను, దీన్ని మనం చులకం చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోర్టులో ఉంది, కోర్టులో సాక్ష్యాలు తీసుకొని వచ్చినప్పుడు ఒక విట్నెస్ చెప్తున్నాడు. ఆ విట్నెస్కి తర్వాత ఉన్న విట్నెసెస్ని ఇతను ఏం చెప్తున్నాడో విన్నీరు. ఎందుకంటే ఇతను ఏం చెప్పాడో వాళ్ళకి తెలియడానికి లేదని చెప్పని వాళ్ళని బయట పెట్టేసి అతని సాక్ష్యం తర్వాత నెక్స్ట్ సాక్షి వచ్చి చెప్తారు. సో ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే నిజం తెలుసుకోవడానికే చెప్తారు ఇది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ సాక్షి ఏం చెప్పాడో 2 గంటలకి 3 గంటలకు చెప్తుంటే రేపు ఇంకొకటి విచారణకు పిలిచారు, ఒక ఎల్లయ్యనో పుల్లయ్యనో పిలుస్తారు, రేపు మళ్ళీ 67 నోటీస్ కింద వాడు తయారేసి వచ్చేస్తాడు. అడ్వకేట్స్ సలహా తీసుకుంటారు, స్పెషలిస్ట్ సలహా తీసుకుంటారు, ఎన్డీపీఎస్ ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ సలహా ఆఫీసర్స్ దగ్గర సలహా తీసుకుంటారు, చెప్పేస్తారు. మీరు దీన్ని పబ్లిసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు ఇప్పుడు వారు చెప్పినట్టు ఒక సినిమా యాక్టర్ కానివ్వండి, ఇంకో పాలిటీషియన్ కానివ్వండి, మనకు అనవసరం. సమాజంలో ఒక సీరియస్ పరిస్థితిని మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఈ దుర్మార్గాన్ని నిర్మూలిస్తూ ఉన్నప్పుడు దాన్ని డిసిప్లిన్డ్గా చేయాలి. ఇట్ ఈస్ నాట్ సీక్రెసీ, డిసిప్లిన్డ్గా చేయాలి ఇన్వెస్టిగేషన్. ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్స్లో చెప్పింది ఎట్లా చేయాలి ఏంది అని అంటూ. ఇక్కడ మనకి ఏమవుతున్నదంటే ఇంకొక పబ్లిక్ తమాషా నడుస్తున్నది. అది దీంట్లో ఆ సీరియస్నెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా పోయి ఈ విధంగా జవాబు చెప్పాడు, ఎక్కిళ్ళు కారు చేశాడు, నీరు గారిపోయినాడు, 3 గ్లాసులు నీళ్లు తాగాడు, ఇవన్నీ నేనంటాను ఇన్వెస్టిగేషన్ చేయండి తప్పక. ఎవరు ఇవన్నీ బయటకు రావడం ద్వారా రెండో తెల్లవారు వెళ్ళేవాళ్ళు ఇంకా నిజాలు చెప్పే అవకాశం ఉంది, కానీ వీటిని చూసి జాగ్రత్త పడతారని చెప్పలేమండి. ఇప్పుడు మీరు ముందరనే అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ లీక్స్ ఇచ్చేస్తుంటే ఎవరో మేధావులు చెప్పండి, జాగ్రత్త పడతారా? అవకాశం ఉందా? అటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు అన్నగారు ఎంతసేపు మాట్లాడి ఏమంటున్నారంటే ప్రొపగండాకి అగెన్స్ట్ గా అంటే లాయర్ల దగ్గర 2 ఒపీనియన్ వారి అభ్యంతరం వల్ల ఒకటి ప్రొపగండాకి ఇది ఎందుకు ఇంత సెన్సేషన్ అవుతుంది అనేదే కానీ సెన్సేషన్ డెఫినెట్ గా అవుతుంది. ఎందుకంటే సినిమా యాక్టర్స్ కాబట్టి, సెలబ్రిటీస్ కాబట్టి డెఫినెట్ గా కొంతవరకు మీడియా ఉత్సుకత ఉంటది కాబట్టి డెఫినెట్ గా అవుతుంది. ఇప్పుడు మీడియాలో రేవంత్ గారి కేసు ఎక్కడి నుండి మీడియాలో వచ్చిన తర్వాతనే కదా మీరు ఇప్పుడు మీరు పిటిషన్ లో కూడా మీడియానే ఆమె బాగా ఇచ్చేస్తున్నది. సమ్ ఆఫ్ ది సెక్షన్ ఆఫ్ మీడియా ఫీల్డ్ విచ్ ఐ హావ్ నాట్ yielded to their pressure. మరి మీరు ఎప్పుడు ప్రెజర్ చేశారు వారిని? మనకైతే తెలియదు. డిస్కషన్ జరగాలంటే ఇప్పుడు హోల్ డిస్కషన్ ఏమిటంటే వాళ్ళు ఏమి చేశారో ఏమి చేయడం లేదనేది. ఎప్పుడైనా సరే మెటీరియల్ ఎవిడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ కేసులో అయినా వారైనా ఏదైనా ఎవరైనా చెప్పడం. ఒకవేళ ఎవిడెన్స్ కనుక ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా నువ్వు ఈ పని చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా కెల్విన్ నీ పేరు చెప్పాడు, ఈ ఆధారాలు ఉన్నాయి అన్న తర్వాత అతను తెల్లమొహం వేసాడు, 3 నీళ్ళు మంచినీళ్ళు తాగాడు, అవన్నీ అవసరం లేదు. ఇమ్మీడియట్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పోలీస్ వాళ్ళు లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు దీన్ని ఒప్పుకున్నారు, దిస్ ఈజ్ ది థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది కనుక చేస్తే ఇంత అవసరం లేదు.
అది చేయకుండా మీరు అదే రిజల్ట్ ఏంటంటే మీరు ఏంటంటే ఇంకో ఎవిడెన్స్ ఇంకో విట్నెస్ తీసుకొని వస్తారు రేపు అతనంతా ఏదో పెద్ద బ్రహ్మాండంగా తయారయ్యి చెప్పడు అని కాదు, చెప్పకపోవడం అనే అతను ఇద్దరికే రక్త నమూనాలు తీసుకున్నారు, ఇంకో ఇద్దరికి ఎందుకు తీసుకోలేదో కారణం తెలియదు. అదేంటి చెప్పండి మరి నాకు, అదేం జరిగింది, అది మాకు తెలవాల్సిన అవసరం ఉందా? వాళ్ళంతా వాళ్ళు రిఫ్యూజ్ చేశారా, లేకపోతే వాళ్ళు దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్స్. అండ్ అన్ఫార్చునేట్లీ లాజికల్గా మనం ఆలోచించడం లేదు. ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్ చాలా మందికి తెలియకపోవడం వల్ల జరిగిందంతా నిజమేని అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రసన్న ఉన్నారు మనతో నిర్మాతల మండలి నుంచి. ప్రసన్న గారు, మీరేమనుకుంటున్నారు? కేసు ఎక్కడైతే వీళ్ళని సాక్షులుగా పిలుస్తున్నారు, లేకపోతే సాక్షులు పిలుస్తున్నారు, నిందితులకు పిలుస్తున్నారు, వీళ్ళు నేరస్తులు చేయగలిగే పరిస్థితి మీరు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇండస్ట్రీ వైపు నుంచి ఒపీనియన్ ఏం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు డెఫినెట్గా అండి ఆయన కెల్విన్ దాంట్లో 2000 మంది పైగా లిస్ట్ ఉందండి. ఆ లిస్టులో ప్రతి ఒక్కరిని పిలిచి అసలు ఏంటి నీకు వాళ్ళకి కనెక్షన్ ఏంటి, ఇది డిస్కషన్ ఏంటి అనేది పిలవటం అండి. దీన్ని వన్స్ కన్విక్షన్ అయితేనే వాడు ముద్దాయి అవుతాడు, అప్పుడే నేరస్తుడు అవుతాడండి. జస్ట్ ఎంక్వైరీ పార్ట్లోకి వచ్చేటప్పటికి అది ముద్దాయి గాను నేరస్తుడు గాను పరిగణించడానికి లేదండి. 2000 నేరస్తుడుగా చేసే అంత స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో 12-13 గంటలు కూర్చొని మాట్లాడి అన్ని రోజుకోళ్ళు వచ్చి చెప్పెళ్తున్నారంటే వీళ్ళు నేరస్తులే అని ఒక ఇంప్రెషన్ వస్తుంది. నేరస్తులు అయ్యే స్థాయిలో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది? అంటే ఒకటి ఏంటంటే అండి, మొత్తం ఇంతమంది నేను చెప్పేది ఏంటంటే 2000 మంది ఉంటే దాదాపు నోటీసులు చాలామందికి ఇచ్చి ఉంటారండి. స్కూళ్ళకి, కాలేజీలకి, డిఫరెంట్ సెక్షన్స్. దీంట్లో జ్యుడిషియరీ వాళ్ళు ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, అన్ని సెక్షన్లు ఉంటాయండి. ఏ సెక్షన్ని ఐడెంటిఫై చేయకుండా కేవలం 12 మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తే ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని రోజు ఏది మనకు సీరియల్కి ఒకరోజు ఒక పెద్ద ఎపిసోడ్, ఒక క్రేజీ ఎపిసోడ్, ఇవాళ ఈ రోజు ఈయన వస్తున్నాడు, రేపు ఆయన వస్తున్నాడు, ఎల్లుండి ఆయన వస్తున్నాడు అని కూర్చోబెట్టారు, ఒక ఆయన 5:30 గంటలు కూర్చోబెట్టారు. ఇదేదో ఒక పెద్ద క్రేజీ పాయింట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం దీంట్లో ఉంది అని అంటున్నారండి. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు నోటీసులు వచ్చిన వాళ్ళు 12 మందికి, 12 కాదు ఇంకో 12 వేసుకోండి, 24 మంది సినిమా ఇండస్ట్రీ కాదు. సినిమా ఇండస్ట్రీ అనేది వేలాది మంది కూడిన ఇండస్ట్రీ. కానీ ఇక్కడ ఏంటంటే మనం అంటుంది ఈ 12 మంది అవుతారా, రేపు ఇంకో 12 మంది యాడ్ అవుతారా, ఇంక వేరే అవుతుందా పక్కన పెడితే, ఇన్వెస్టిగేషన్ వెళ్తున్న తీరు మీద ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఒకళ్ళేమో సెన్సేషనలైజ్ అవుతుంది అంటున్నారు, ఒకటి ఎవరైతే లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయో అవి ఫాలో కావట్లేదు అని అంటున్నారు. ఇంకొకళ్ళు వచ్చేమో వీళ్ళని కేవలం సాక్షులుగానే మాత్రం పిలుస్తున్నారు, వీళ్ళు యూజర్స్ మాత్రం అయితే వీళ్ళు విక్టిమ్స్ అవుతారు తప్ప వీళ్ళు పెడ్లర్స్ కారు, లేకపోతే వీళ్ళు డీలర్స్ కాదు అని అంటున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే ఇన్వెస్టిగేషన్ వెళ్తున్న తీరు వీళ్ళని ఫిక్స్ చేయాలని చెప్పి జరుగుతున్నట్టు అనిపిస్తుందా? అంటే ఒకటండి, ఇప్పుడు జరుగుతున్న తీరులో డెఫినెట్గా వీళ్ళని ఏదో ప్రయత్నంగా భయంకరంగా ముద్దాయిల్లాగా చేసేసి దీని మీద చాలా భయంకరంగా కన్విక్షన్ చేసుకుని వచ్చే టైప్ మూడ్ అయితే కనబడటం లేదండి. ఇట్స్ ఫ్యాక్ట్. అయితే ఒక సోషల్ అవేర్నెస్ మాత్రం వచ్చిందండి. సోషల్ అవేర్నెస్లో అందరూ టోటల్గా ఈ డ్రగ్స్ వాడటం అనేది ఒక తప్పు, ఇది వాడకూడదు, దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అన్న ఫీలింగ్ ఉందండి. గోవాలో అయితే అసలు ఓపెన్ విచ్చలవిడితనంగా ఉంటుంది. ఇవాళ ఇండియాలో చాలా ప్లేసెస్లో విచ్చలవిడితనం ఉంది. హైదరాబాద్లో కూడా ఒకప్పుడు నానక్రమ్గూడ రోడ్లోకి వెళ్తే కళ్ళు ఫ్రీగా కనిపించేదండి. ఇవాళ ఫ్రూట్స్ నుంచి గుడంబా ఫ్రీగా దొరుకుతుందండి, అక్కడి నుంచి గంజాయి దొరుకుతుందండి. ఇట్లా దొరుకుతున్న ప్రతి ప్లేసు ఫ్రీగా అమ్మకూడదు అనే దగ్గర వాళ్ళలో చిన్న అవేర్నెస్ వచ్చింది. అలాగే ఫ్రీగా గోవా ఇది ఉంది కదా అని వాడకూడదని అవేర్నెస్ ఉందండి. ఇవన్నీ పక్కన పెడితే మన దగ్గర ఈ డ్రగ్స్ గురికి సంబంధించి ఇండియాలోనే ప్రాపర్ యాక్ట్స్ లేవండి. దీనికి సివియర్ పనిషబుల్ యాక్ట్ ఉంటేనే భయపడతారు. ఇప్పుడు సింగపూర్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం టూరిస్టు ఎవరు అని అంటే ఇండియన్స్ అండి. మరి అదే సింగపూర్లో ఒక్క 0.01% కూడా వాడటం లేదు, 0.01% కూడా డ్రగ్ ఇచ్చేయట్లా. అక్కడ ఏంటంటే వాడినా దాని ఇది జరిగిన ఇమీడియట్ చంపేస్తారండి. అంత సివియర్ పనిషబుల్ మన దగ్గర వెళ్తున్న తీరు సాటిస్ఫాక్టరీ ఫ్యాక్టర్లో ఉందా మీకు? లేదండి. మన దగ్గర యాక్ట్లో ఉన్న దాంట్లో చూసుకుంటే మాక్సిమం 1 year నుంచి 10 years వరకు ఇంప్రిజన్మెంట్, అంత మించి లేదు. ఇప్పుడు ఈ జరుగుతున్న తీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే వాళ్ళని ఏదో కేసులు ఇరికిచ్చి వాళ్ళని ఏదో చేసేటట్టుగా ఆ యాంగిల్ అయితే లేదు, కానీ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి పనికి వచ్చే యాంగిల్ జరుగుతుందండి. పట్టాభి గారు, మీరు సాక్షుల, నిందితుల, నేరస్తుల, ఇప్పుడు కొంతమంది వీళ్ళందరూ నిందితులు అనుకుంటున్నారు, కొంతమంది ఏమో సాక్షులుగా పిలిచారని అంటున్నారు. మీరు ఇందాక అంటున్నట్లుగా వీడు ఎండ్ యూజర్ అయితే విక్టిమ్ అవుతాడా, లేదంటే పర్టికులర్ పర్సంటేజ్ కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అతను పెడ్లర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, లేదంటే వీళ్ళు 10 మంది పార్టీలో 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ డీలర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏ రకంగా ఈ కేసు ఫిక్స్ అయ్యే అవకాశం మీకు కనిపిస్తుంది? రైట్. ఒకటండి, NDPS యాక్ట్ అర్థం చేసుకొని పత్రికలు కానీ మీడియా కానీ ప్రజలకి అవగాహన కల్పించాలి. దీంట్లో స్మాల్ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ అని 2 ఉంటాయండి. స్మాల్ క్వాంటిటీ అంటే 0.1 mg, కమర్షియల్ క్వాంటిటీ అంటే 2 mg, 3 mg ఆర్ 5 mg అని వస్తే
అది కానీ ఉంటే అతను నేరస్తుడు. సో ఎవరన్నా ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక వ్యక్తిని రైడ్ చేసినప్పుడు ఆ వ్యక్తి శరీరం మీద కానీ జోబిలో కానీ పాకెట్లో కానీ ఏదన్నా ద్రావక పదార్థమైన మద్య పదార్థం కానీ దొరికిందంటే డ్రగ్స్, దెన్ అది పర్సనల్ కన్సంప్షనా కమర్షియల్ కన్సంప్షన్ అని చూస్తారు. అది ఇక్కడ మనం చూసిన దాంట్లో ఎవరి దగ్గర రికవర్ చేయలేదు డ్రగ్స్, ఎవరి దగ్గర ఇప్పుడున్న ఈ సెలబ్రిటీస్ పిలిచిన నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర రికవర్ చేయలేదు, ఎవరి దగ్గర రికవరీ చేయలేదు. కానీ వీళ్ళు పర్టికులర్ పర్సన్స్తో దిగిన ఫోటోలు, పర్టికులర్ పర్సన్స్తో చాటింగ్ చేసిన, అంటే ఎవరైతే మెయిన్ డీలర్ ఎవరైతే ఉన్నారు, కాల్విన్ ఎవరైతే ఉన్నారో అతనితో చాటింగ్, ఫోన్ నెంబర్స్, కాల్ డేటా అండ్ ఫోటోగ్రాఫ్స్, వీటిని బేస్ చేసుకుని కేసును ఫిక్స్ చేయడానికి. ఎస్, ఇందాకే చెప్పాను సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని అంటూ. కాబట్టి దీంట్లో సర్కమ్స్టాన్సెస్ అని ఎట్లుండాలంటే, అంటే పరిసర పరిస్థితులు సర్కమ్స్టాన్సెస్, ఈ పరిస్థితులు ఎట్లుండాలంటే ప్రతి ఒక్క సర్కమ్స్టాన్సు నేర నిర్ధారణకు చూపించవలసిందే తప్ప ఊరిని నేను ఫోటో తీసుకున్నాను లేకపోతే ఊరిని నాకు సెల్ నెంబర్ ఉంది, ఆయన కాంటాక్ట్స్లో నా పేరు ఉంది అని అంటే అది ఎంత మాత్రం చట్టరీత్యా యాక్సెప్టబుల్ మెటీరియల్ కాదు. డ్రగ్ డీలర్తో ఫోటోగ్రాఫ్ దిగి సెల్ఫీ దిగి పార్టీ హోస్ట్ చేసేటప్పుడు ఆ పార్టీలో ఆ డ్రగ్ డీలర్తో పాటు ఫోటోను లేకపోతే అకంపెనీ అయ్యి ఆ డ్రగ్ డీలర్ దగ్గర నేనే ఎగ్జాంపుల్ అనుకోండి, ఆ డ్రగ్ డీలర్ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉండి ఆ డ్రగ్ డీలర్తో నేను రెగ్యులర్ చాట్ చేసి ఆ డ్రగ్ డీలర్తో నాకు ఐ నీడ్ అండ్ సంథింగ్ డాట్స్ పెట్టి ఇంకా ఫర్దర్గా కాన్వర్జేషన్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఒక 100, 200, 300 కాల్స్ అతనితో ఉంటే అది సరిపోతా కేసు ఎస్టాబ్లిష్? చాలదండి. ఎందుకంటే ఇది ఒకరికి సపోర్టు ఒకరికి వ్యతిరేకం అని కాదు. చట్టరీత్యా ఎట్లుంటుందంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది పోస్ట్ మార్టం రివర్స్లో వెళ్తున్నాం, మీరు చేశారా లేదా, ఇక్కడ 2 విధాలు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. నేను ఆశించేది ఏంటంటే వీళ్ళ ద్వారా అసలు మూలానికి పోతున్నారని నా ఆశ, నేను ఆలోచించే పద్ధతి. మీరు అడిగే ప్రశ్న ఏంటంటే వీళ్ళు గతంలో డ్రగ్స్ వాడారా, అతనితో వాడుకతో ఉన్నారా, వీళ్ళు ఏమైనా ఎవరికైనా పంచిపెట్టారా లేదా అంటే ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో తీసుకురావాల్సినే తప్ప కేవలం అజంప్షన్స్ మీద, అంటే కేవలం 12 మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 12 మంది గుండె మీద చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు, ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. నేను అడిగిందల్లా నాకున్న అవగాహన ప్రకారం కూడా ఇప్పటి వరకైతే ఎవరు కూడా బాధ్యతతో అటుగాని ఇటుగానే చెప్పే పరిస్థితి లేదు, బాధ్యతతో. ఎందుకంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. వాళ్ళు పోలీస్ వ్యవస్థ, ఎక్సైజ్ డిపార్ట్మెంటు వాస్తవాలు సేకరించాల్సిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే అసలు సమాజంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్, ఇంతవరకు దాని జవాబు లేదు. మనం ఇంతసేపు ఫలాని వ్యక్తి అంటున్నారు తప్ప పట్టించుకోవట్లేదు. ఇప్పుడు స్కూల్స్కి డ్రగ్స్ తీసుకొని వచ్చారు, మిగిలిన చోట్లలో కమర్షియల్గా బిజినెస్ పీపుల్ దే ఆర్ యూజింగ్, రోడ్లో ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మా పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో వచ్చి మా అబ్బాయి మందు తీసుకోలేదు అంటున్నారు, కానీ 130, 140 స్పీడ్లో వెళ్ళి పిల్లర్లకు కొట్టి చచ్చిపోతున్నారు. తప్పక ఇవంతా డ్రగ్ ఎఫెక్ట్ నడుస్తున్నది. ఇది మొన్న రోడ్ నెంబర్ 3లో చూడండి, I-20 ఎంత ఘోరంగా పగటిపూట ఆ పిల్లోడు చనిపోయినాడు. సో ఇవన్నీ కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా సమాజంలో డ్రగ్స్ వస్తున్నాయి, ఎక్కడ లీక్ ఉంది. ఇంకొకటి చెప్పాలండి, ఇది మీరు మీడియా ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే NDPS సెల్ అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పవర్ ఉన్నా కూడా దేశవ్యాప్తంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఏజెన్సీ, వాళ్ళు స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా విషయాలు పంచుకుంటారు, ఇన్ఫర్మేషన్ పంచుకుంటారు. అంటే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అది పంచుకొని ఏ విధంగా ఇది ఇక్కడ జరుగుతున్నది, ఎట్లా దీన్ని పట్టుకోవాలి, ఎవరు ఏంది అని చెప్పి నిఘా సంస్థగా ఉంటుంది. అది ఇంత నిఘా పెట్టినా కూడా మన సిటీలో, కేవలం ఉదాహరణకి మన సిటీలో ఇంత విచలవిడిగా డ్రగ్స్ అనేది నడుస్తున్నదంటే దాని మీద కేంద్రీకరిస్తే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా గౌరవించి పూజించే స్థాయికి వస్తారు, సమాజాన్ని కాపాడిన వ్యక్తులుగా తయారవుతారు వాళ్ళు. శ్రీనివాసరావు కూడా ఒప్పుకుంటారు దానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదో రహస్యంగా చాలా పెద్ద అదేదో ఒక పోలీస్ ఆపరేషన్ లాగా ఏం రావట్లేదండి, ఓపెన్ గా వస్తున్నాయండి డ్రగ్స్, ఓపెన్ గా డ్రగ్స్ వస్తున్నాయి. గోవాలో నైట్ మార్కెట్ లో పిల్లల కానించి పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ మొత్తం ఉంటే అక్కడికక్కడ ఏం చేస్తున్నారు పట్టాభి చెప్తున్న ఏజెన్సీలు కానీ వీళ్ళందరూ ఏమీ చేయట్లేదండి, ఏమీ చేయట్లేదు. పట్టుకుంటే మాత్రం ఒక 4 రోజులు ఎలా ఉందంటే అండి, ఇప్పుడు హరితహారంకి ఒక పెద్ద ప్రమోషనల్ ప్రోగ్రామ్ పెడతాం కదా, ఇప్పుడు డ్రగ్స్ కి ఒక ప్రమోషనల్ ప్రోగ్రామ్ ఇదండి. రియల్ ఇంటెన్షన్. ఇప్పుడు ఉడతాయి పంజాబ్ తీసిన తర్వాత ఏమైంది, దానికి క్లియర్ స్పెసిఫిక్ ఆన్సర్ ఏంటంటే పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినాయి ఉడతాయి పంజాబ్ సినిమా వల్ల. ఈరోజు మరి రేపు తెలంగాణని మేము ఉడతాయి తెలంగాణ చేయాలా?
అది చేయడానికి వీల్లేదనే కదా ఈ రోజు ఇంత ఎరాడికేషన్ సినిమా ఇండస్ట్రీని ప్రొజెక్ట్ చేయడం ద్వారా సినిమా ఇండస్ట్రీని ప్రొజెక్ట్ చేయడం మీరే అన్నారు అన్ని వర్గాలను చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ సెన్సేషనలైజ్ చేస్తున్నారు. ఇక్కడ సెన్సేషనలైజ్ ఇక్కడ పట్టాభి చెప్తున్నారు, ఇంకొకళ్ళు చెప్తూ ఉన్నారు. చెప్పండి, వీళ్ళందరూ విక్టిమ్స్ అవుతారా? అంటే డ్రగ్ యూజర్స్ కింద డ్రగ్ వ్యసనపరులు అవుతారా, లేకపోతే వీళ్ళు పెడ్లర్స్ అవుతారా, డిస్ట్రిబ్యూటర్స్ అవుతారా, డీలర్స్ అవుతారా, మాఫియా అవుతారా? ఎవరయ్యే అవకాశం? సార్, కెల్విన్ అక్యూజ్డ్, అతని స్టేట్మెంట్స్లో వీళ్ళందరి పేర్లు వస్తూ ఉన్నాయి. దే హ్యావ్ కన్జ్యూమ్డా, పర్చేస్డా, దే ఆర్ డీలర్సా, ఏజెంట్సా? స్టాట్యుటరీ అథారిటీ నోస్, వీ డోంట్ నో. ఇప్పటివరకు ఏదైనా సర్టిఫైడ్ కాపీస్ కూడా తీసుకొని మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో ఒకవేళ సర్టిఫైడ్ కాపీస్ తీసుకుంటే ఏమన్నా దొరికినాయా, ఏమున్నాయా, ఆ స్టేట్మెంట్స్ ఏంటి అనేది తెలుస్తుంది. రెండోది, టు అసర్టైన్ ఫ్యాక్ట్స్ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్నారు, వెళ్ళినవారు పూరి జగన్నాథ్ కానీ ఇంకెవరో పేర్లు ఎందుకు కానీ వారు అందరూ కూడా ఏమన్నారంటే మేము కోఆపరేట్ చేస్తాం స్టేట్కి అన్నారు. ఇట్స్ అప్రిషియబుల్. వాళ్ళందరూ కూడా ఆ రకంగా వస్తూ ఉంటే ఒక చార్మి గారు మాత్రం నేను అమ్మాయిని, నేను సినిమా యాక్టర్ని, నా మీద మీడియా కొంత కుట్ర చేస్తూ ఉంది, కొంతమంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు దేర్ ఓన్ ఇండస్ట్రీని ఆమె బ్లేమ్ చేసుకుంది. నా సినిమా ఇండస్ట్రీలో నేను కొన్ని ప్రెజర్స్ తట్టుకోలేకపోతున్నాను, మీడియా ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను, నాకు అడ్వకేట్స్ ఉండాలని కోరుకుంది, చట్ట ప్రకారం కొన్ని కేసు లాస్ ఇచ్చింది ఆమె. సో ఆ రకంగా ఆమె వస్తే తప్పేముంది? ఆమె ఏంటంటే కొంత టైం బీయింగ్ ఏమైనా పోస్ట్ పోన్ చేయించుకుందాము, నా కన్సూమింగ్ స్టేటస్ ఫోకస్ అవటం తప్ప అది ఆమెకు తెలియాలి కదా. స్టేట్ పిలిచింది, స్టేట్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండే, మనం ఉన్న అందరం కూడా తెలంగాణ పోలీస్ మీద కానీ, సిట్ అథారిటీస్ మీద కానీ, ప్రభుత్వం మీద కానీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ మాత్రం ఉండాలి కదా. చార్మి గారు కాదు, ఇంకొకరు కాదు, చట్ట ప్రకారం సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం మహిళని వీలైనంత వరకు పోలీస్ స్టేషన్ పిలవకూడదు, తను ఉన్న చోటికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళ ఫాదరే వస్తానని చెప్పి ఉండొచ్చు. 160 కింద నాకు తెలిసి మొదటి నుంచి అకున్ సబర్వాల్ చెప్తూనే ఉన్నారు, చార్మి కానీ మహమ్మద్ ఖాన్ కానీ వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడికే వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడికి వస్తామన్న తర్వాత డేట్ డిక్లేర్ చేశారు. సో చట్ట ప్రకారం తను కోర్టుకు వెళ్ళింది, చట్ట ప్రకారం కోర్టు ఆవిడకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విధంగా అభినందనీయులు. కారణం ఏంటంటే ఇది 1960 నుంచి ఉన్నప్పటికీ కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇంత బాగా వెలుగులోకి వచ్చింది. అదే డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబోతున్నది, ముఖ్యంగా తెలంగాణ స్టేట్కి. వెలుగులోకి రావడం కావాల్సింది, కట్టడి చేయడం కావాల్సింది. వినండి, ఎప్పుడు వెలుగులోకి వచ్చినప్పుడే కట్టడి చేయడం జరుగుతుంది. మొదటి అదే నేను చెప్పబోయేది ఏంటంటే, మూలాల్లోకి వెళ్ళబోయినప్పుడు మూలాల్లో ఇప్పుడు కెల్విన్ లాంటి వాళ్ళు చాలామంది, ఇంతకుముందు నైజీరియన్స్ ఎంతమంది పడుకుంటారండి. నేను మీరు చెప్పుకోకూడదు కానీ డీసీపీ ఇంద్రజిత్ అని నేను ప్రత్యేకంగా డ్రగ్స్ మీద ఒక నవల రాశాను. ఈ నైజీరియన్స్ సంబంధించిన ఒక నైజీరియన్ ఒకసారి నైజీరియన్స్ డ్రగ్స్ మాఫియాలో ఉన్నారని రెగ్యులర్ టీవీ9 లో టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఒక నైజీరియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫీస్కి వచ్చి నానా గొడవ చేశారు, నైజీరియన్స్ అని ఎందుకు రాస్తున్నారు, నైజీరియన్స్ లేరు అని. ఈ రోజు ఢిల్లీలో నీకు ఆప్ పార్టీ ఎమ్మెల్యేనా ఎవరో వారు వెళ్ళి ఇదే కదా గొడవ అంతా కూడా. ఇక్కడ ఏంటంటే డ్రగ్ అనేది కేవలం సినిమా వాళ్ళకే పరిమితం కాదు, ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ పీపుల్, తరిమా అన్ని చోట్ల, స్కూళ్ళలో కానివ్వండి, ఎక్కడైనప్పటికీ ఇది సిగరెట్టు, మద్యం ఎలాంటిదో ఇది కూడా అదొకటి అయిపోయింది. అయితే ఇది ఇంకా బాగా ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎంతవరకు మనం కట్టడి చేయాలనేది ఒక ఆలోచన, మంచి ఆలోచనే. కానీ ఇవాళ చేసేది ఇట్ట కాదు. మీరేంటంటే మూలాల్లోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళని మాఫియా అందామా మనం? సినిమాలో 14 మంది 24 మంది రకరకాల పేర్లు, నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కొన్ని పేర్లు విన్నానండి, ఆ పేర్లు ఏం బయటకు రావట్లేదు. దయచేసి నా మాట వినండి. ఒకటి అప్పుడు చేసిన వాళ్ళు ఇంకా కంటిన్యూ వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యారు కానీ అదే పద్ధతిలో నడుస్తున్నారు. ఈ మాఫియాని మనం అరికట్టడానికి మూలాల్లోకి పోవాలి. మూలాల్లోకి పోవాల్సినంటే ఇన్వెస్టిగేషన్ ఈ పద్ధతిలో జరిగితే ఎంతవరకు అవుతుంది అనేది నాకు సంశయం ఉంది. ఎలా జరగాలంటే మొదట మీరు దానికి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకోవాలి. కెల్విన్కి మీకు చెప్పినవన్నీ ఖచ్చితంగా చెప్పారు, మీరు అన్నారు చూసారా ఇందాక, అవి కాలని గీదని అవన్నీ అదంతా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. కానీ ఇంకా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఇంకేదైనా బెస్ట్ ప్రూఫ్ ఏదైనా ఉందా? మన అదే ఎక్సైజ్ ఉంటే ఈ పాటికి వచ్చేసేది. కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు మీరు ఏంటంటే లీక్స్ కాకుండా, ఇగో ఫలానా ఇవాళ ఈ సినిమా యాక్టర్ని మేము చేసాం, మాకు ఇతను ఫలానా అది ఈ విధంగా చెప్పాడు, ఇతని దగ్గర మేము ఈ ఎవిడెన్స్ వచ్చింది, ఇతన్ని మేము సాక్షిగా తీసుకోబోతున్నావా, లేకపోతే నిందితుడిగా చూపించబోతున్నావా, లేకపోతే ఇతని మీద కేసు కంప్లీట్ చేసే ముందుగా యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా మీరు చెప్పండి, ఏవైతే ఇంట్రాగేషన్లో చెప్తున్న 12 గంటలు 13 గంటలు ఒక 10 పేజీలో 100 పేజీలో ఒక 10 గంటల నిడివి ఉన్న టేపులు ఇవన్నీ కోర్టుకు సబ్మిట్ చేస్తామండి. దీనిలో ఇంట్రాగేషన్లో చెప్పిన విషయాలు
రేపు కోర్టులో ప్రూవ్ అవుతాయా? దీన్ని ప్రూవ్ చేయించే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా చేయగలిగిద్దా? కోర్టులో ఏది ప్రూవ్ అవుతుంది ఏది ప్రూవ్ కాదు అనేది ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంది. ఇవాళ ఇంట్రాగేషన్లో చెప్పిన ఏమి క్యాలిక్యులేషన్ మీరు ఫలానా ఎక్యూజ్డ్ కాబోతున్న వాడిని తీసుకువచ్చి మీరు చేస్తే ఎంత చేసినప్పటికీ కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఇట్ ఇస్ నాట్ అడ్మిసిబుల్ యాజ్ పర్ లా. పట్టాభి గారు మీరేం చెప్తారు? రేపు కోర్టులోకి వెళ్ళినాక మీలాంటి లాయర్లు వెళ్ళి బలవంతంగా చెప్పించారు, బెదిరించి చెప్పించారు, ఒత్తిడి చేసి చెప్పించారు, బీపీ తెప్పించి చెప్పించారు, లో బీపీ చేసి చెప్పించారు, ఇట్లా చెప్తే చెప్తాం ఫస్ట్ లాయర్లు చేసే పనే కన్ఫెషన్ ఇంకా చెప్పాలంటే ఎగ్జామినేషన్ టైంలో మీరు ఈ నేరం చేశారా అని అడుగుతారు, మీరు నో అని చెప్పాలని. ఇన్ జనరల్ అని కోర్టుకి వెళ్ళే కేసుల్లో చూసుకుంటే 90% కేసులన్నీ కొట్టేయటం జరుగుతుందండి. 10% లోపలే ఉంటాయండి కోర్టులో చూసుకుంటే. చూడాలండి ఈ కేసులో ఇది కేవలం నోటీస్ ఇచ్చి ఆయన ఫోన్ నెంబర్స్లో ఉన్న కాంటాక్ట్స్కి నోటీస్ ఇచ్చి మీకేం సంబంధం అని నిజ నిర్ధారణ స్టేజ్లో ఉందే తప్ప. నాకు ఇక్కడ డౌట్, ఒక పర్సనల్ డౌట్ ఏంటంటే, నిజ నిర్ధారణ కోసం డౌట్ వాళ్ళు పోలీసులు ఎక్సైజ్ ఆఫీసులు డౌట్లు క్లారిఫై చేసుకోవడానికి 12-13 గంటలు అవసరం లేదు. దెర్ ఈజ్ ఏదో సంథింగ్ ఉండి ఉంటుంది అనేది ఒక కామన్ సెన్స్ పాయింట్. నిజమే, కానీ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇంతవరకు ఒక జనరల్ నోటీస్ ఇచ్చారు, అక్యూజ్కి ఇవ్వలేదు. అది అక్యూజ్ అనేది లేదు ఇక్కడ. ఎందుకంటే NDPS యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చి ఇతను ఇచ్చిన స్టేట్మెంట్స్లో కూడా ఏదన్నా ఇన్క్రిమినేటరీ మెటీరియల్ అంటే తను ఇన్వాల్వ్ చేసుకుంటూ తన నేరం చేసినట్టు వచ్చిన సాక్ష్యం ఉంటే అప్పుడు అరెస్ట్ చేస్తారు. అది మిమ్మల్ని అరెస్ట్ చేయము, మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని మొదట చెప్పేశారు. ఇదేంటండి చెప్తున్నా సార్, అట్లా చెప్పకూడదు. నిజ నిర్ధారణ చేసేది మొదట లోపలే ఒప్పేసుకున్నారంట, బయటకు వచ్చి మేమేం చేయలేదని అందరూ వీడియో పెడుతున్నారు. మీరు రండి, మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేస్తాం, మీరు హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు తర్వాత అని చెప్పిన తర్వాత ఇంకేం చెప్తారు? సీతారామరావు గారు, లోపలేమో అందరినీ ఒప్పేసుకున్నారనేది బయటకు వార్తలు వస్తున్నాయి. బయటకు వచ్చాము వీళ్ళు మేమేమి చెప్పలేదు, మేమేమి నిర్దోషులు అని చెప్పి మాకు ఏ సంబంధం లేదని బయటకు వచ్చి వీడియోలు పెడుతున్నారు. మనుషులు అబద్ధాలు చెప్తారు కానీ వీడియో తీసామంటున్నారు, వీడియో బయటకు వస్తుంది కదా, అందులో ఖచ్చితంగా తెలుస్తుంది. కాదండి, అసలు 2000 మంది ఉంటే 2000 మందికి అసలు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు మొత్తం ఓపెన్గా చెప్పమనండి. ఏ పిల్లలకి చెప్పారు, ఏ స్కూళ్ళు ఉన్నాయి, ఏ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఏ జ్యుడిషియరీ ఉన్నారు, మొత్తం ఓపెన్ చేయమని. ఇదేదో రోజు 12 మంది ఒక సినిమా వాళ్ళని పెట్టి రోజుకొకళ్ళు సినిమా అంటే అక్కడ 2000 మంది ఉంటే నోటీసులు 12 మంది ఉంటే ఎంతసేపు సినిమా ఏం చెప్పి కోర్టు వరకు వెళ్లే పరిస్థితులు ఇంకా రాలే. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఛార్జ్ షీట్ బేసిస్ మీద మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ ఒక సమంజసంగా ఉంటుంది. ఇప్పుడు ఇంత హైప్ ఉంది కాబట్టి జనంకి అర్థం కావడం కోసం ఇదంతా నిలబడే కేసా లేకపోతే షేక్స్పియరియన్ డ్రామా ఒకటి ఉండింది, మచ్ అబౌట్ నథింగ్ అని అంటూ, మచ్ అడు అబౌట్ నథింగ్ అంటే ఏం లేని దాని గురించి విపరీతంగా సెన్సేషనలైజ్ చేయడం అని అంటూ. సార్ ఒక్కటి ఇది కరెక్టే రజనీ గారు, మనం అంటుంది ఏంటంటే ఈ రోజే అన్ని మెటీరియల్ దొరికి వాళ్ళు కన్జ్యూమ్ అయినారని దొరికి అన్ని దొరికిన తర్వాత అరెస్టే ఉంటుండే. ఈ నోటీసులు ఇచ్చి పిలవాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు మన డిబేట్ అంతా కూడా ఉన్నదా లేదా అనే దాని మీద ఒకటి. రెండోది లోపల జరిగిన దాని మీద ఇప్పుడు జగన్ గారికి ఇచ్చినప్పుడు కూడా అరెస్ట్ అని అనలే, వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. అంటే ఊహాగానాలు మాత్రం ముందే వచ్చినాయి మీడియాలో, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, కావాలనే పిలిపించారు, ఇవన్నీ జరుగుతాయి. సో వాటి మీద టెర్రరిస్టులు ఫ్రీగా వదిలేసి మా ఇంట్లో మాత్రం జాగ్రత్తగా చూసుకుంటామంటే కుదరదండి. మొత్తం రూట్ లెవెల్ ఆపాలండి. తర్వాత పిలిచి ఇంత పెద్ద స్కేల్లో ఉంది కాబట్టి NDPS అథారిటీస్ తో కూడా సమన్వయంతో చేయవలసిన ఇన్వెస్టిగేషన్ ఇది. ఎందుకంటే వీరు అన్నట్టు దేశవ్యాప్తంగా అంటే వారికి స్కోప్ లేదు కాబట్టి NDPS కూడా ఇన్వాల్వ్ కావాలి దీంట్లో. NDPS అథారిటీస్, సెంటర్ కూడా ఇన్వాల్వ్. ఎందుకంటే ఇంత పెద్ద రాకెట్ చిన్న పిల్లల వరకు జరుగుతున్నదంటే ఇంక దేశవ్యాప్తంగా ఎంత నడుస్తుందో చూడాలి. చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో కొన్ని పాయింట్స్ను జనాలకి అర్థమయ్యే పాయింట్స్ను లీగల్ పాయింట్స్ను తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా వాళ్ళకైతే సినిమా ఎక్సైజ్ శాఖ తీస్తున్న సినిమా అయితే కంటిన్యూ అవుతుంది. రేపు ఎల్లుండి ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. అయితే రేపు కొంచెం ట్విస్ట్, కోర్టు దగ్గర కొంత సీన్ క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చార్మి వేసిన కేసు రేపు ఉదయం 11 గంటలకు కోర్టులో వచ్చే అవకాశం ఉంది. దాని మీద కోర్టు ఎలా స్పందిస్తుంది, దాని మీద కొత్త లీగల్ పాయింట్స్ ఏమొచ్చే అవకాశం ఉంది, దాని పరిస్థితి ఎట్లా ఉంటుందనేది చూడాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం అక్రూర్ సబర్వాల్ డీజీపీని కలిసి ఇదే విషయానికి సంబంధించి ఎలా కేసును ముందుకు తీసుకెళ్లాలి, కోర్టులో ఎలా ఆర్గ్యూ చేయాలనే విషయం కూడా చర్చించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నామండి TV9.